మార్చుకోవాలి. యాహ్! రైట్. ఇంకొకటి సార్, ఇప్పుడు ఆల్మోస్ట్ 2,00,000కి దగ్గరలో వస్తుంది గదా! హ్మ్. సో, ఒక అంచనా ఏంటంటే రాబోయే 5 ఏళ్లలో 4,00,000కి చేరుకుంటది బంగారం, తులం బంగారం హ్మ్. అనేది ఒక అంచనా. నిజమేనా? అట్లా అంత అవుతుందా? అంటే మనం ప్రిడిక్ట్ చేయలేం గానండి. అదే హ్మ్. చెప్తున్నా. హ్మ్. మళ్ళీ హ్మ్. మీరు ఎందుకంటే ఎక్కువ ఆస్ట్రాలజర్‌లతో మాట్లాడి నన్ను నన్ను అందుకే నేను ప్రిడిక్షన్ చెప్పాల, సర్వే అంటే చెప్పాను. అంటే సర్వే గూడా ఫ్యూచర్‌దే గదండీ. అవును. సో, అవును. ఫ్యూచర్ రేట్‌ని మనం చెప్పలేం గానీ, ఆ! కాకపోతే ఏంటంటే ఏ కంట్రీ ఏ డెసిషన్ తీసుకుంటదో మనకు తెలీదండి. ఇప్పుడు మీరున్న సినారియో ఉంది. సపోజ్ ఎగ్జాంపుల్ దాన్ని మనం ఏ విధంగా దాన్ని ఊహించొచ్చంటే, అవును. ఎలాంటి సినారియోలో అలాంటివి జరగొచ్చంటే, ఇప్పుడు సపోజ్ $5,000 ఉందండి. అంటే 4,600 ఉంది. అవును. సో, $5,000 అనుకోండి. ఓకే. మీరన్నది $10,000. అవును. అంటే ఇప్పుడు యూఎస్ డెట్ ఉంది. యూఎస్ డెట్ ఏంటి 39 ట్రిలియన్స్ ఉంది. హ్మ్. సో, వాళ్ళు డెట్ క్లియర్ చేయాలి. క్లియర్ చేయాలంటే యూఎస్ దగ్గర ఎంతుంది? దాదాపు ఒక 8,000 టన్స్ ఎంతో వాళ్ళ దగ్గర గోల్డ్ ఉంది. హ్మ్. విత్ ద కాస్ట్ ఆఫ్ అబ్బా! సమ్ అరౌండ్ $35, $40 అప్పటి ఎప్పుడో నుంచి వాళ్ళు కూడా చాలా అవును. ఎప్పుడున్నో ఉందది. అవును. ఓకే. వాళ్ళ ప్రైస్ వర్సెస్ ఇప్పుడున్న ప్రైస్ సపోజ్ ఈ ప్రైస్ డబుల్ అయిందనుకోండి గోల్డ్. హ్మ్. వాళ్ళు ప్లస్‌లోకొచ్చేస్తారు కదా! వాళ్ళ డెట్ అవును. అనేది తగ్గిపోతది. అవును. లేదు ఇఫ్ ఒకవేళ యూఎస్ తన అసెట్ వాల్యూని పెంచుకోవాలనుకుంది. హ్మ్. ఎవరైనా మీరు అమ్మండి. $10,000 వరకు మేము కొంటామన్నారనుకోండి. హ్మ్. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళ రిజర్వ్స్ పెరుగుతాయి. అంటే హ్మ్. ఇలాంటి అబ్నార్మల్ సినారియోస్ జరిగిందనుకోండి. అప్పుడు ప్రైస్ హైక్ అవ్వచ్చు. ఓకే. లేదు సెంట్రల్ బ్యాంక్స్ ఇప్పటి వరకు ఉన్నది 1-2% ఉంది వాళ్ళ దగ్గర పోర్ట్‌ఫోలియోలో. వాళ్ళు ఒకవేళ 10%కో, 20%కో దీన్ని పెంచడానికి తీసుకెళ్లారనుకోండి. యాస్ ఎ హ్మ్. సేఫ్టీ కింద. సో, అప్పుడు పెరగడానికి అవకాశం ఉంది. లేదు ఎకానమీ కొంచెం స్టేబుల్ అయింది. సో, ఇదే డీడాలరైజేషన్ కంటిన్యూ అవుతూ ఎప్పుడైతే ఎకానమీ స్టేబుల్ అయిందో, కొంత వాళ్ళకి ఎకానమీ మళ్ళీ బూస్ట్ అయినప్పుడు కంట్రీస్‌కి ఎక్సెస్ మనీని మళ్ళీ గోల్డ్‌లోకి పంప్ చేయొచ్చు. హ్మ్. సో, ఇయన్నీ సినారియోస్ మన మన ముందున్నాయి కాబట్టి అవును. ఏదైనా జరగొచ్చు. సో, జరగకూడదనేది ఏముందండి. రైట్. సో, ఇప్పుడు కాలం మారింది. మనం చాలా ముందుకెళ్ళిపోయాము. డిజిటల్ కరెన్సీ వచ్చింది. డిజిటల్ అసెట్స్ వచ్చాయి. తర్వాత క్రిప్టోలు ఇట్లాంటివి చాలా వచ్చినా సరే, గోల్డ్ ఎందుకు ఇప్పటికీ సేఫ్ హేవెన్ అనే ఫీలింగ్‌లో ఉంటుంది సార్ అది? అంటే అదే అండి మనం ఇందాక కూడా హ్మ్. అనుకున్నట్టు గోల్డ్‌కి జియో పొలిటికల్‌కి ఎక్కడ అబ్జెక్షన్ లేదు. ఓకే. గోల్డ్ ఎక్కడైనా గోల్డే కదండీ. రైట్. అవును. సో, అది అమెరికాలో అయినా గోల్డే, ఇండియాలో అయినా గోల్డే, చైనాలో అయినా, అవును. ఇటలీలో అయినా ఎక్కడైనా గోల్డే. అవును. రైట్ గోల్డ్ హ్యాస్ ఎ వాల్యూ. ఆ వాల్యూ అనేది కరెన్సీతో సంబంధం లేదు. ఓకే. తర్వాత గవర్నమెంట్‌లతో సంబంధం లేదు. అది వాల్యూ ఈజ్ వాల్యూ. అవును. అది ఏన్షియంట్ టైమ్ నుండి ఉన్న వాల్యూయే గదండీ. అవును. అదే సో, అంటున్నా. మెటల్, రేర్ మెటల్. అంటే అవును. దానికున్న పెక్యులర్ క్యారెక్టర్ అండి. ఇప్పుడు మనం పీరియాడిక్ టేబుల్‌లో అన్ని మెటల్స్ ఉంటాయి కెమిస్ట్రీలో. కానీ మనిషి మరి గోల్డ్ మీదే ఎ అదే ఎందుకు అంటున్నా. అవును. ఇంత ట్రేడ్ చేస్తాడు? ఎందుకు ఇంత గోల్డ్ మీద డిస్కషన్ నడుస్తదంటే దానికున్న పెక్యులర్ క్యారెక్టర్. ఓకే. అది దాని యూసేజెస్ గానివ్వండి, రస్ట్ హ్మ్. పట్టదు. అవును. అదర్ మెటల్స్ లాగా కాదది. ఓకే. సో, మనం యూజ్ చేస్తాం గదా! అవును. గోల్డ్ ఈజ్ ఎ స్టేటస్ సింబల్. అవును. అంటే అంతేగా. ఒక రకంగా అయ్యో! ఒక అది రకమేంటి సార్? మీరు ఇంతకుముందు అన్నారుగా, పుట్టిన పిల్లాడికి హ్మ్. బంగారం పెట్టడం దగ్గర అంటే నుంచి ఒక పెళ్ళేంటి. సెక్యూరిటీతో పాటు ఇండియాలో యెస్. సెక్యూరిటీ అనేది ఒక పార్ట్ అయితే, అవును. ఇంకోటి మన స్టేటస్ సింబల్ గూడా అది. అవును. సో, ఇంకా దాని వాల్యూ ఎలా తగ్గుతుందండి. హ్మ్. రైట్ సార్. అంటే ఇంతకుముందు అడిగితే మీరు బహుశా నవ్వినట్టున్నారు ఒక ప్రశ్న. అంటే రియల్ ఎస్టేట్‌కును గోల్డ్‌కి అంటే నిజంగా రిలేషన్ ఉందా లేదా? అంటే నేను విన్నదేంటంటే రియల్ ఎస్టేట్ పడిపోయినప్పుడు, కొంత ఒడిదుడుకులలో లోనైనప్పుడు ఫండ్స్ అంతా గోల్డ్‌లోకి మల్లుతాయని విన్నాను నేను. కరెక్టేనా అది? ఏమో మరి నేనెక్కడ వినలేదు బేసిక్‌గా. ఆ! అంటే అంత రాండమ్‌గా అంటే స్టాక్ మార్కెట్, గోల్డ్ అవును. ఒక రిలేషన్ ఉంటది. అవును. లేకపోతే ఒక స్పెక్యులేషన్ అంటే అది డిజిటల్‌గా ట్రేడ్స్ జరుగుతుంటాయి కాబట్టి కొంత ఇటు అటు మారుతుంటాయి. అంటే అవును. రియల్ ఎస్టేట్ గోల్డ్‌లోకి మారుతుంటే మరి గోల్డ్‌ని లోన్ కింద పెట్టి ఇల్లు కొనేవాళ్ళని చూసాను గానీ, ఆ! మరి ఇల్లు లోన్ పెట్టి గోల్డ్ కొనేవాళ్ళని ఎక్కడ వినలేదండి. అంటే రియల్ ఎస్టేట్‌లోకెళ్ళాల్సిన ఫండ్స్ హ్మ్. ఐ దాన్ని డోంట్ థింక్ సో అండి. అలా ఆ! అంత జరగదనుకుంటున్నా. సార్, ఇంకొకటి విన్నా నేను. అంటే గోల్డ్ మైనింగ్ తగ్గడం వల్లనే, అంతర్జాతీయంగా తగ్గడం వల్లనే ఇట్లా ప్రైస్ హైక్ అనేది నడుస్తుంది గోల్డ్‌దనేది ఒక మాట అంటే విన్నా. గోల్డ్ అనేది ఫిక్స్‌డ్ అండి. హ్మ్. ఇప్పుడు గోల్డ్ మైనింగ్ సంవత్సరానికి ఏదైతే ఉంటదో ప్రొడక్షన్ ఆ ప్రొడక్షన్ మారదు కదా! ఓకే. అంటే అంటిల్ అన్లెస్ మీరు అది న్యూ గోల్డ్ తగ్గిపోయిందని అన్నారు. ఆ! తగ్గలేదుగా? తగ్గలేదు గానీ ఆ! అది ఫిక్స్‌డ్ కదండీ. ఇక్కడ అదే కదా! ఇప్పుడు గోల్డ్ మనం సింథసిస్ చేయలేం గోల్డ్‌ని. ఆ! నేచురల్ రిసోర్స్ కదండీ. ఆ! సో, నేచురల్ రిసోర్స్ ఎవ్రీ ఇయర్ మనం ఏదైతే సింథసిస్ చేస్తున్నామో, మహా అయితే కొత్తగా మళ్ళీ మీరు మైనింగ్ కొత్తగా ఎక్కడైనా వస్తే తప్ప చేయలేరు. ఓకే. సో, అది స్టేబుల్. కానీ కొనేవాళ్ళు పెరుగుతున్నారు కదా! అవును. కరెక్ట్.
కొనే డిమాండ్ పెరుగుతుంది. బాగా. సో అంటే కంట్రీకి డిమాండ్ పెరుగుతుంది. కంట్రీస్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి కొనడానికి. అవును. చైనా తీసుకుంటుంది, మనం కొంటున్నాము, అలాగే యూఎస్ కొంటుంది ఎవ్రీ ఇయర్ రిలీజియస్గా, అలాగే అదర్ కంట్రీస్ కూడా కొంటున్నాయి. కాబట్టి సెంట్రల్ బ్యాంక్స్ ఎప్పుడైతే అంటే వాళ్ళు పొటెన్షియల్ ఉంటుంది కదండి, కరెక్ట్. బల్క్ మనీ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. అవును. మన రిటైల్ ఎంత కొంటాం, మన ఎవ్రీ ఇయర్ కొంత అక్యుములేట్ అంతే కదా. చేసుకుంటాం. అవును. సో వాళ్ళు అలా కాదు కదా, అలా యాంప్లిఫై చేయగలరు, ప్రైజ్ని యాంప్లిఫై చేయగలరు, అవసరమైతే డిమాండ్ని వాళ్ళు క్రియేట్ చేయగలరు. మనం చేయలేం కదండి. అదే కదా. రైట్ సార్. అంటే ఇప్పుడు మోడీ గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, బంగారం కొనడం కొంచెం ఆపండి ఏదని చెప్పిన తర్వాత అందరిలో ఒక భయం మొదలైంది. ఏదో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ రాబోతుంది దేశంలో అనే ఒక టాక్ విపరీతంగా నడుస్తుంది, చర్చ జరుగుతున్నాయి. ఒక ఎక్స్పర్ట్గా మీరు చెప్పండి సార్, నిజమేనా ఏమైనా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే రాబోతుంది? అది మనకి తెలియదుగా బేస్ గారు. ఇప్పుడు పిఎంఏ వచ్చి చెప్పినప్పుడు సో మనం మీరు విశ్లేషిస్తారు అట్లా కాదు కదండి. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు కదండి. వాళ్ళు ఏ ఫ్యాక్టర్స్ బేస్ అంత హై లెవెల్లో వాళ్ళు చెప్తున్నారంటే ఏదో ప్రాబ్లం అయితే ఉంది. సో ఆ ప్రాబ్లంకి ఆయన ఇచ్చిన సజెషన్ కొంత టైం ఇంపోర్ట్స్కి సంబంధించి తగ్గించండి అని. సో దానివల్ల కొంత ఇంపాక్ట్ ఉంటుంది కదండి, మార్కెట్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది కదా. కొంత వాకింగ్స్ తగ్గుతాయి. మనం షాప్స్లోకి వెళ్ళి అడిగినప్పుడు ఎలా ఉంది సేల్స్ అన్నప్పుడు కొంత డిక్లైన్స్ అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే మనం అడిగినప్పుడు నేను కొంతమంది అడిగినప్పుడు వాళ్ళు ఏంటంటే కొంత డిక్లైన్స్ అంటే డబ్బులు ఉన్నా కొంతమంది వెయిట్ చేయటం, కొంతమంది పోస్ట్ పోన్ చేయటం. అంటే ఎకనామిక్ క్రైసిస్ అనేది మేజర్ థింగ్ కదండి. ఒక పర్టికులర్ వస్తువు పెరుగుతుంది అంటే ఇప్పుడు సపోజ్ మీరు అన్న రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుంది అనుకోండి, అది వేరు. ఒక పర్టికులర్ సెక్టర్ పెరుగుతుంది. ఓకే, ఇక్కడ అలా కాదు కదా. ఎకానమిక్ క్రైసిస్ అంటే నిత్యావసరాలు ఉంటాయి, చాలా విషయాలు ఉన్నాయి కదా. ఆ రోజు చెప్పిన వాటిలో 10లో చాలా విషయాలు ఉన్నాయి మనకి. సో దాన్ని కొంచెం సీరియస్గానే తీసుకుంటారు కదండి. సో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన లాగొచ్చు, చూద్దాంలే వెయిట్ చేద్దామని. సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి కొంత సేల్స్ మీద ఇంపాక్ట్ అయితే పడుతుందండి. ఓకే, అది రైట్. అట్లాగే ఇంతకుముందు ఒక వర్డ్ నేను క్రియేట్ చేశాను మీకు, గోల్డ్ హాలిడే. సో అలాంటి గోల్డ్ హాలిడే ప్రకటిస్తూనే అందరిలో ఒక రూమర్, సోషల్ మీడియాలో ఒక రూమర్స్ ఏంటంటే తిరుమలలో ఇట్లాంటి పెద్ద పెద్ద ఆలయాల్లో ఉన్న గోల్డ్ని అన్నిటినీ రిజర్వ్ బ్యాంక్స్ తరలిస్తారని, మనుషుల దగ్గర ఉన్న మొత్తం బంగారాన్ని లెక్క కట్టిస్తారు, ప్రతి మనిషికి ఇంతే ఉండాలని ఒక నియమం పెడతారు, తీసేసుకొని గోల్డ్ బాండ్స్ ఇస్తారు. ఇట్లాంటి చాలా టాక్స్ నడుస్తున్నాయి. ఏది కరెక్ట్, ఏది అంటే ఇవి అన్ని గవర్నమెంట్ డెసిషన్స్ కదా బేస్ గారు. ఇప్పుడు గవర్నమెంట్కి ఒకటైతే అంటే మనకి ఇవన్నీ పాయింట్స్ మనం అనలైజ్ చేయలేం, కానీ గవర్నమెంట్ అయితే ఒకటి క్లియర్ స్టాండ్ ఏముంది, ఒక పర్సన్ దగ్గర ఎంత గోల్డ్ ఉంది అంటే అకౌంటబిలిటీ. ఒక పర్సన్ దగ్గర ఎంత గోల్డ్ ఉంది వాళ్ళ దగ్గర తెలియదు కదండి. సో దానికి సంబంధించి దాన్ని బంగారాన్ని కొంత అకౌంటబుల్ చేయాలి అనేది అయితే కొంత ఉందండి. దానికోసం మనకి అప్పట్లోనే సావరెన్ గోల్డ్ బాండ్స్ తీసుకొచ్చారు, డిజిటల్గా కొంత ప్రమోట్ చేద్దామని చెప్పి, కొంత అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చి కూడా తెచ్చారు. సరే, అది తర్వాత గవర్నమెంట్ క్లోజ్ చేసింది. ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, డిజిటల్గా కొనుక్కునే ఫెసిలిటీ కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఎన్ఎస్సి తీసుకొచ్చింది, గోల్డ్ రిసిప్ట్స్ అని చెప్పి తీసుకొచ్చింది. సో ఎంత తీసుకొచ్చినా పాత దాని పరిస్థితి ఏంటి, సపోజ్ ఈ రోజు మీరు కొన్నారు లేదా లాస్ట్ ఒక 3 years నుండి కొన్నారంటే మీ దగ్గర ట్రాక్ ఉంటుంది. ఇప్పుడంతా డిజిటల్ అయింది కాబట్టి, డిజిటల్ పేమెంట్స్ కాబట్టి ట్రాక్ ఉంటుంది. పాతది జనరేషన్స్ నుండి ఉంటుంది, ఒక 4-5 జనరేషన్ గోల్డ్ ఉంది. ఎంత ఉందో ఎవరికి తెలుసు, తెలియదు కదా. గవర్నమెంట్ కొంత దాని మీద అంటే గోల్డ్ అకౌంటబిలిటీ అనేది అయితే కొంత డిస్కషన్ నడుస్తుందండి. ఇప్పుడు అది ఎలా చేస్తుంది, ఎప్పుడు చేస్తుంది, ఏ లెవెల్లో చేస్తుంది, పబ్లిక్ యాక్సెప్టెన్సీ ఎంత ఉంటుంది దానికి. ఇప్పుడు అల్టిమేట్గా పబ్లిక్ కూడా దానికి రిసీవ్ చేసుకోవాలి కదండి. సో ఇవన్నీ మనకు తెలియదండి. కాకపోతే అంటే గోల్డ్ అనేది ఇప్పుడు మనం ఒకటి ఇలా చూస్తున్నామండి, మనం ఇంపోర్ట్ చేసుకోవటం వల్ల మన కరెన్సీ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటున్నాం, రైట్. కానీ ఇంకో రకంగా మీరు చూడండి, గోల్డ్ షాపులు ఎన్ని ఉన్నాయి ఇండియాలో, గోల్డ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, వేల మంది, లక్షల మంది కదండి. డైమండ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు గుజరాత్లో, 2 లక్షలు 2,20,000 కాలనీ, అది డైమండ్ సంబంధించి. అలాగే అంటే జ్యువెలరీ, డైమండ్స్ నథింగ్ జ్యువెలరీ. గోల్డ్కి సంబంధించి వచ్చేటప్పటికి మనకి రిజిస్టర్డ్ వాళ్ళు తీసుకున్నా కూడా 1,30,000 మంది అఫీషియల్ జిఎస్టీ రిజిస్టర్డ్ ఒక 3-4-5 లక్షలు కూడా ఉండొచ్చు. ప్రతి ఊర్లో కూడా, ప్రతి ఊరు విలేజ్ నుండి అర్బన్ సిటీస్ మినిమం ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా అంటే డిపెండెన్స్ దీని మీదే కదండి. ఇప్పుడు మనం కన్జంప్షన్ కనుక తగ్గితే, ఇది గోల్డ్ కూడా ఇంత పెద్ద యూజ్ మార్కెట్ ఉంది అండ్ దీని మీద ఇంతమంది బతుకుతున్నారు, రైట్. దాని మీద కొంత జిఎస్టీ వస్తుంది, రైట్ కదండి.